హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దొండకాయ కర్రీ చేస్తాను. ముందుగా దొండకాయలు నీట్గా కలుపుకోవాలి, చిన్నగా చక్రాల్లో కోసుకోవాలి. ఏ విధంగా కోసుకోవచ్చు, ముక్కలు కూడా కోసుకోవచ్చు. లేత దొండకాయలు అయితే ఫ్రై బాగుంటుంది. ఇలా ఉంటారు ముక్కలు. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక పోపులు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో పోసి పెట్టి ముక్కలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే వేగంగా ఫ్రై అవుతుంది. మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో. పసుపు ఈ విధంగా సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కారం వేసుకొని బాగా మూత పెట్టుకోవాలి, కలుపుకొని. దొండకాయ కూర రెడీ.